తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణానది జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ద్వారా తెలపనున్నారు. తెలంగాణలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది.